నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అమరావతిలో ఐఐటి హైదరాబాద్ నిపుణుల బృందం పర్యటన. ఐకానిక్ భవనాల సామర్థ్యంపై 2 రోజుల పాటు అధ్యయనం. వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల నాణ్యమైన విద్యుత్. ప్రత్యేక ఫీడర్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం ఆదేశం. నూతన మద్యం విధానం రూపకల్పనకు ప్రభుత్వం కసరత్తు. 6 రాష్ట్రాల్లో అధ్యయనానికి 4 బృందాల ఏర్పాటు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుల వేట. వంశీ కోసం పోలీసుల గాలింపు. ప్రధాన అనుచరుడి అరెస్ట్. ఎలక్టోరల్ బాండ్లపై సిట్ విచారణకు సుప్రీంకోర్టు తిరస్కరణ. క్విడ్ ప్రోకో జరిగిందన్న ఊహతో ఆదేశించలేమన్న ధర్మాసనం. వరుస హత్యలతో నివురుగప్పిన నిప్పుల పశ్చిమాసియా. ఇజ్రాయెల్ రాజధానికి విమానాలు నిలిపివేసిన ఎయిర్ ఇండియా. గత ప్రభుత్వం తగ్గించిన సీఆర్డీఏ మొత్తం పరిధిని మళ్లీ పెంచాలని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో నిర్ణయించారు. 2015లో 8,352 చదరపు కిలోమీటర్లుగా ఉన్న పరిధిని 6,993 చదరపు కిలోమీటర్లకు వైకాపా తగ్గించగా మంగళగిరి మున్సిపాలిటీలో కలిపిన గ్రామాలను మళ్లీ వెనక్కి తేవాలని నిర్ణయించారు. సీఆర్డీఏలో మొత్తం 249 మంది ఉద్యోగులు ఉండగా వారిని 778కి పెంచాలని తీర్మానించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం 4 లైన్లుగా కరకట్ట నిర్మాణంపై ముందుకు వెళ్లాలని సీఎం చంద్రబాబు అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. కేవలం ఒక 58 రోజుల్లో 34,000 ఎకరాలు ఒక్కటంటే ఒక్కటి కూడా ఎటువంటి లిటిగేషన్ కేసు లేకుండా ఇవ్వటం జరిగింది. అయితే అప్పుడు ఏదైతే చెప్పామో దాన్ని గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం చేయలేదు. రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు, మానసికంగా ఒత్తిడికి లోనయ్యారు, ఫైనాన్షియల్ గా కూడా ఇబ్బంది పడ్డారు, కోర్టుకు పోయారు, కోర్టులలో సఫర్ అయ్యారు. అందులో వాళ్ళకి ఏదైతే యాన్యుటీ ఉందో యాన్యుటీని, పెన్షన్స్ ఈ రెండింటినీ మరొక 5 సంవత్సరాలకి పొడిగిచ్చేదానికి ఈరోజు అథారిటీ తీసుకున్నది. అంటే అంతకుముందు యాన్యుటీలో జరీబ్ అయితే 5,000, జరీబ్ కాకుండా ఉంటే 3,000 ఎవరీ ఇస్తున్న ఎన్హాన్స్మెంట్. అలా కాకుండా ఈరోజు వాళ్ళకి ఎంత అయితే ఉందో అదే అమౌంట్ రాబోయే 5 సంవత్సరాలకి కంటిన్యూస్గా ఇచ్చే విధంగా మరొక 5 సంవత్సరాలు పెన్షన్స్ ఎక్స్టెన్షన్ చేసాము, యాన్యుటీని ఎక్స్టెన్షన్ చేసేటట్టుగా ఈరోజు అథారిటీలో డెసిషన్ తీసుకోవడం జరిగింది. తర్వాత రిక్రూట్మెంట్ అంటే సిఆర్డీఏకి 778 మంది అప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారు మొత్తం. ఇప్పుడు కేవలం 249 ఉన్నారు. అయితే అమరావతి క్యాపిటల్ సిటీ మొత్తం రాబోయే సంవత్సరాల్లో అది కంప్లీట్ చేయాలనుకున్నాం కాబట్టి మొత్తం 778 మందిని ఈ సిఆర్డీఏ వాళ్ళు తీసుకునేటట్టుగా ఈరోజు అథారిటీ అనుమతి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అంతకుముందు 47 మంది కన్సల్టెంట్స్ ఉన్నారు, డిఫరెంట్ కన్సల్టెంట్స్. దాంట్లో ఇప్పుడు 32 మందిని యాక్చువల్గా తీసుకుంటున్నాం. ఎందుకంటే ఒక 15 మంది కన్సల్టెంట్ యొక్క వర్క్ పూర్తి అయిపోయింది. వాళ్ళని వదిలేసి మిగతా 32 కన్సల్టెంట్ని తీసుకోమని సిఆర్డీఏ రిక్వెస్ట్ ప్రకారం ఈరోజు అథారిటీ యాక్సెప్ట్ చేయడం జరిగింది. దీనికి అన్నిటికంటే కూడా ముఖ్యంగా సిఆర్డీఏ జ్యూరిడిక్షన్ యొక్క ఏరియా 8,352.69 కిలోమీటర్లు ఒరిజినల్గా. దాన్ని గత ప్రభుత్వం తగ్గించేసింది 6,993.24 చదరపు కిలోమీటర్కి తగ్గించింది. అయితే ఈరోజు అథారిటీలో మళ్ళా ఒరిజినల్గా సిఆర్డీఏ ఏదైతే 8,352.69 చదరపు కిలోమీటర్లు ఉందో దాని ఉండే విధంగా యాక్చువల్గా ఈరోజు డెసిషన్ తీసుకున్నారు. దీన్ని తీసుకోవటం వల్ల పలనాడు, బాపట్ల అథారిటీస్ కూడా ఉంటాయి. బట్ ఒరిజినల్ ఏదైతే ఉండిందో అన్ని చదరపు కిలోమీటర్లు బ్యాక్ వస్తుంది. ఆ విధంగా ఈరోజు అథారిటీ డెసిషన్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సిఆర్డీలో ఉండే క్యాపిటల్ సిటీ 217 చదరపు కిలోమీటర్ని ఆ రోజు ఫైనలైజ్ చేసి దానికి తగ్గట్టుగా ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డిజైన్ చేశాం. అయితే ఇందులో గత ప్రభుత్వం 4 గ్రామాలను తీసేసి మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ కలిపింది. ఈ 217 చదరపు కిలోమీటర్లో 54 చదరపు కిలోమీటర్లు 54 చదరపు కిలోమీటర్ల ఏరియా తీసేసి మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ కలిపింది. అంటే ఏదైతే 217 చదరపు కిలోమీటర్ క్యాపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్ అది కొద్దిగా డిస్టర్బ్ అయింది.
అయితే ఈరోజు అథారిటీ మళ్ళా 54 చదరపు కిలోమీటర్లని మళ్ళా బ్యాక్ ఇచ్చేసి 217 చదరపు కిలోమీటర్లతో క్యాపిటల్ సిటీని చేయమని యాక్చువల్గా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా సింగపూర్ గవర్నమెంట్తో వాళ్ళు సీడ్ క్యాపిటల్ కట్టేటట్టుగా ఆ రోజు అగ్రిమెంట్ అయ్యాం. దాన్ని గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. దానివల్ల ఆ గవర్నమెంట్తో యాక్చువల్గా డిస్కస్ చేయమని యాక్చువల్గా ఈరోజు అథారిటీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. రాజధానిలో అసంపూర్తిగా నిలిచిపోయిన నిర్మాణాలను తిరిగి మొదలుపెట్టేలా ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. అందులో భాగంగా అమరావతికి ఇచ్చిన ఐఐటి హైదరాబాద్ నిపుణుల బృందం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసు అధికారులు, ఉద్యోగుల క్వార్టర్లను పరిశీలించింది. భవనాల పటిష్టత, సామర్థ్యంపై ఇప్పుడే ఓ నిర్ధారణకు రాలేదన్న నిపుణులు సాధ్యమైనంత త్వరగా సిఆర్డీఏకు, ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు. రాజధాని అమరావతిలో హైదరాబాద్ ఐఐటి నిపుణుల బృందం పర్యటించింది. ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం, మున్వర్ భాషతో పాటు పలువురు సభ్యులు 2019కు ముందు ప్రారంభమై మధ్యలోనే నిలిచిపోయిన భవనాలను పరిశీలించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాల పటిష్టత, సామర్థ్యం నిర్ధారణకు మరికొంత సమయం పడుతుందని తెలిపారు. భవనాల ప్రస్తుత స్థితి, నిలిచి ఉన్న వర్షపు నీటి ప్రభావం, నిర్మాణ సామగ్రి తాజా స్థితిని అంచనా వేయాల్సి ఉందన్నారు. సాంకేతికంగా వాటిని పూర్తిగా పరిశీలించాక ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని చెప్పారు. ప్రతి అంశాన్ని కూలంకుషంగా పరిశీలించి నివేదిక ఇస్తామన్నారు. నిర్మితమైన భవనాల వద్ద టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేస్తామన్నారు. సామగ్రిని కూడా పరీక్ష చేయాల్సి ఉందన్నారు. We are going to be here for a few days. We'll look around, we'll prepare a plan, we'll be testing material where required, and then we'll submit a report based on our findings. We'll do a proper technical finding, proper technical investigation of different aspects related to the building stability, and we'll be submitting our report to APCRDA. Depends on the scope, depends on the state, depends on what we find. So, and of course it doesn't help that it is raining. That is going to certainly delay, perhaps be a cause for a little bit of delay, but we'll do our best to submit the report as fast as we can, because our intention is to help APCRDA make these buildings functional as fast as we can. నివేదికకు ఎంతకాలం పడుతుందనేది ఇప్పుడే స్పష్టంగా చెప్పలేమని ఐఐటి నిపుణుల బృందం తెలిపింది. మరికొన్ని రోజులు భవనాలను పరిశీలించాకే పూర్తిగా వాటి నాణ్యతపై అవగాహనకు వస్తామని, తర్వాతే సిఆర్డీఏకు, ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని వివరించారు. వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల నాణ్యమైన విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. విద్యుత్ శాఖపై సమీక్షించిన సీఎం ఫీడర్ల సామర్థ్యాన్ని మెరుగుపరచాలని, ప్రత్యేక ఫీడర్లు ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. డిమాండ్కు తగ్గ విద్యుత్ ఉత్పత్తి, తక్కువ ఖర్చుతో ఉత్పత్తి, సరఫరా మెరుగుదలకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ఆ దిశగా ప్రణాళికలతో రావాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం అందించే సబ్సిడీలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, యూనిట్ విద్యుత్ తయారీకి అవుతున్న వ్యయం, లోటు భర్తీకి ఇతర గ్రిడ్ల నుంచి కొనుగోలుకు చేస్తున్న వ్యయంపైన అధికారులతో సీఎం సమీక్షించారు. థర్మల్, జల విద్యుత్, సోలార్, విండ్ పవర్ ఉత్పత్తి ప్రాజెక్టులు, త్వరలో అందుబాటులోకి రానున్న విద్యుత్ ప్రాజెక్టుల పరిస్థితులపై చర్చించారు. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ విధానంపై ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఈ సమీక్ష సందర్భంగా ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి పరిస్థితుల్ని సీఎంకు వివరించారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త ఎక్సైజ్ విధానం అమలుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న కూటమి ప్రభుత్వం ఇందుకు అవసరమైన కసరత్తు చేస్తోంది. కొత్త విధానం రూపకల్పనకు వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని నిర్ణయించింది. 6 రాష్ట్రాల్లో అధ్యయనం కోసం 4 బృందాలను ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో 3 అధికారులు ఉండనున్నారు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు ఈ బృందాలు వెళ్లనున్నాయి. ఆయా రాష్ట్రాల ఎక్సైజ్ పాలసీ, షాపులు, బార్లు, ధరలు, మద్యం కొనుగోళ్లు, చెల్లింపుల విధానం, డిజిటల్ పేమెంట్ అంశాలపై ఈ బృందాలు అధ్యయనం చేయనున్నాయి. ట్రాక్ అండ్ ట్రేస్, డీ అడిక్షన్ సెంటర్ల నిర్వహణపైన అధికారులు దృష్టి సారించనున్నారు. అక్కడి అత్యుత్తమ విధానాల్ని ప్రభుత్వానికి నివేదించనున్నారు. ఈ నెల 12వ తేదీలోగా నివేదికలు సమర్పించాలని 4 అధ్యయన బృందాల్ని ప్రభుత్వం ఆదేశించింది. సంక్షేమ పథకాల ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించే విధంగా ప్రణాళికతో పనిచేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో వీలైనన్ని విమెన్ హాస్టళ్లు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. మహిళా శిశు సంక్షేమ శాఖపై సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు.
అంగన్వాడీ కేంద్రాలు, మహిళా సాధికారత, మాతా శిశు మరణాలు, మిషన్ వాత్సల్య కింద చేపట్టే చైల్డ్ ప్రొటెక్షన్ కార్యక్రమాలపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల కోసం అమలవుతున్న కార్యక్రమాలు, గర్భిణులు, బాలింతలకు అమలవుతున్న పథకాలు, పిల్లలకు అందించే పౌష్టికాహార పథకాలపైన సమీక్ష చేశారు. 2014లో ప్రవేశపెట్టిన బాలామృతం, అమృత హస్తం, గోరుముద్ద, గిరి గోరుముద్ద, బాల సంజీవని వంటి పథకాల స్థితిగతులను తెలుసుకున్నారు. 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 6,119 అంగన్వాడీ కేంద్రాలు కొత్తగా ఏర్పాటు చేశామని, మరో 2,800 నిర్మాణ దశలో ఉన్నాయని అధికారులు వివరించారు. గత 5 ఏళ్లలో అంగన్వాడీ కేంద్రాల నిర్మాణంపై దృష్టి పెట్టలేదన్న అధికారులు గత ప్రభుత్వం కొత్తగా 2,048 అంగన్వాడీ కేంద్రాలను మంజూరు చేసి కేవలం 18 మాత్రమే పూర్తి చేసిందని తెలిపారు. అంగన్వాడీల అప్గ్రేడేషన్లోనూ పురోగతి లేదన్నారు. రాష్ట్రంలో ఇప్పటికీ 14,597 అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు లేవని, 8,455 సెంటర్లలో విద్యుత్ సదుపాయం లేదని సీఎంకు అధికారులు వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని సీఎం అధికారులకు సూచించారు. రాష్ట్రంలో వీలైనన్ని ఉమెన్ హాస్టళ్లు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. మహిళా శిశు సంక్షేమ శాఖలో మంచి ఫలితాలు సాధించేలా సరికొత్త ఆలోచనలతో కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఏడాదిలోనే ఫలితాలు సాధించే లక్ష్యంతో ప్రణాళిక ప్రకారం పనిచేయాలని సూచించారు. పథకాలు అందించడమే కాదని వాటి ఫలితాలు స్పష్టంగా కనిపించేలా శాఖ పనితీరు ఉండాలన్నారు. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖలో సమగ్ర ప్రణాళిక, సమూల మార్పులు తీసుకురావాలని ముఖ్యమంత్రి అన్నారు. కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు నిందితుల వేట కొనసాగిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. హైదరాబాద్, గన్నవరం సహా పలు ప్రాంతాల్లో వెదుకుతున్నారు. ఈ క్రమంలో వంశీ అనుచరుడు, ఈ కేసులో A38గా ఉన్న రమేష్ని గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. ఇవాళ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రధాన అనుచరుడు, ఈ కేసులో A23గా ఉన్న యూసుఫ్ పఠాన్ను ఇవాళ మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్న పోలీసులు శనివారం కోర్టులో హాజరుపరచనున్నారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన కార్యకర్తలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని, ముందస్తు బెయిల్ కోసం వచ్చారో చెప్పాలని వైకాపా నేతలను హైకోర్టు ప్రశ్నించింది. ప్రజాస్వామ్య దేశంలో ఏ పార్టీకి చెందిన 100 మంది వ్యక్తులు మరో పార్టీ కార్యాలయంపై దాడి చేయటాన్ని ఏ విధంగా చూడాలో మీరే చెప్పాలని నిలదీసింది. బెయిల్ పిటిషన్లపై వాదనల కొనసాగింపునకు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ తలసిల రఘురాం, దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాల కేసుపై విచారణను సుప్రీంకోర్టు నెల 31కి వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఇసుక అక్రమ తవ్వకాలపై తాజా నివేదికలతో అఫిడవిట్లు దాఖలు చేశాయి. మే 9న అఫిడవిట్కు, తాజా అఫిడవిట్కు చాలా వ్యత్యాసం ఉందని పిటిషనర్ దండా నాగేంద్ర తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. స్పందించిన ప్రభుత్వ న్యాయవాది, ఇసుక అక్రమాలకు సంబంధించి గతంలో జియాలజీ, మైనింగ్ డైరెక్టర్గా పనిచేసిన అధికారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు. నోటీసులు, ఎఫ్ఐఆర్ తీసుకున్న చర్యలను అఫిడవిట్లో చెప్పామని లాయర్లు వివరించారు. కొన్ని రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో అక్రమ తవ్వకాల ఆనవాళ్లు తొలగిపోయినందున శాస్త్రీయ పద్ధతిలో ఆధారాల సేకరణకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. ఇందుకు కనీసం 3 వారాలు కావాలని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు వివరించారు. ఇప్పటికే 8 జిల్లాల్లో తనిఖీలు జరిపామని కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ తెలిపింది. తనిఖీల్లో తేలిన విషయాలన్నీ కోర్టు ముందు ఉంచామని అదనపు సొలిసిటర్ జనరల్ అన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన జేపీ వెంచర్స్ ను వదిలిపెట్టొద్దని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఇదే సమయంలో తమపై విధించిన 18,000 కోట్ల జరిమానాపై విచారణ జరపాలని జేపీ వెంచర్స్ కోర్టును కోరగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన వివరాల్ని పరిశీలించిన తరువాతే ఓ నిర్ణయానికి రాగలమని కోర్టు తెలిపింది. తదుపరి విచారణ ఆగస్టు 31కి వాయిదా వేసింది. ఆలోపు మిగిలిన వివరాలు సమర్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఎలక్టోరల్ బాండ్లపై సిట్ విచారణకు దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఎలక్టోరల్ బాండ్లపై విచారణ జరిపించాలని, వీటితో క్విడ్ ప్రోకో జరుగుతోందని పిటిషనర్లు పేర్కొన్నారు. వీటిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ఆ పిటిషన్లను కొట్టివేసింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం ఈ దశలో జోక్యం చేసుకోవడం సరికాదని సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. క్విడ్ ప్రోకో జరిగిందన్న ఊహతో ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలుపై విచారణకు ఆదేశించలేమని సుప్రీం బెంచ్ వ్యాఖ్యానించింది. న్యాయ సమీక్షకు సంబంధించిన అంశమైనందున ఎన్నికల బాండ్లను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరించినట్లు సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. నేరపూరిత తప్పులతో కూడిన కేసులకు చట్టపరంగా పరిష్కార మార్గాలు అందుబాటులో ఉన్నప్పుడు అవి ఆర్టికల్ 32 కిందకు రావని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో పిటిషన్లు కొట్టివేస్తున్నట్లు సుప్రీం ధర్మాసనం పేర్కొంది. రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్లు జారీ చేయడాన్ని ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు నిలిపివేసింది. నిర్ణీతమైన ఉల్లంఘనలు జరిగినట్టు ఆధారాలు లేనందునే నీట్ యూజీ 2024 పరీక్ష రద్దు చేయడానికి సిఫారసు చేయలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు జూలై 23న ఇచ్చిన తీర్పుపై స్పష్టతనిచ్చిన జస్టిస్ డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఆ తీర్పు ఇవ్వడానికి కారణాలతో సమగ్ర ఉత్తర్వులు వెలువరించింది. బీహార్లోని పట్నా, జార్ఖండ్లోని హజారీబాగ్లకు మాత్రమే ప్రశ్నాపత్రం లీకు పరిమితమైందని, ఈ వ్యవహారంలో దర్యాప్తు జరుగుతోందని పేర్కొంది. ఇదే సమయంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ లోపాలను ఎత్తుచూపిన ధర్మాసనం భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎన్టీఏదేనని స్పష్టం చేసింది. ఎన్టీఏ పనితీరును సమీక్షించడం సహా పరీక్షా సంస్కరణల్ని సిఫారసు చేయడానికి ఇస్రో మాజీ చీఫ్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలో కేంద్రం నియమించిన కమిటీ సెప్టెంబర్ 30లోపు నివేదిక ఇవ్వాలని ధర్మాసనం సూచించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ తనపై సోదాలకు సిద్దమవుతోందని కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆ సంస్థలో పనిచేస్తున్న కొందరు విశ్వసనీయ వ్యక్తుల నుంచి తనకి సమాచారం అందిందని వెల్లడించారు. సాధారణంగానే ప్రతి ఇద్దరిలో ఒకరికి తన చక్రవ్యూహం ప్రసంగం నచ్చలేదని రాహుల్ పేర్కొన్నారు. ఒకవేళ ఈడీ అధికారులు సోదాలకు సిద్దమైతే వారిని ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. కేంద్ర బడ్జెట్ 2024-25పై లోక్సభలో చర్చ సందర్భంగా సోమవారం ప్రసంగించిన రాహుల్ గాంధీ 6 వ్యక్తులు దేశం మొత్తాన్ని పద్మవ్యూహంలోకి నెట్టివేస్తున్నారని ధ్వజమెత్తారు. మహాభారతంలోని కురుక్షేత్ర సంగ్రామంలో కీలక ఘట్టమైన పద్మవ్యూహాన్ని, వీరమరణం పొందిన అభిమన్యుడిని ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా కొందరిపై విమర్శలు సంధించారు. అభిమన్యుడిని చక్రవ్యూహంలో 6 ఎలా హత్య చేశారో ఇప్పుడు దేశాన్ని అదే చేయబోతున్నారని వ్యాఖ్యానించారు. యువత, రైతులు, మహిళలు, చిన్న మధ్యతరహా వ్యాపారుల చుట్టూ దేశంలోని 6 వ్యక్తులు చక్రవ్యూహాన్ని పన్నుతున్నారని రాహుల్ ఆరోపించారు. రాజకీయ, వ్యాపార గుత్తాధిపత్యాన్ని మరింత బలోపేతం చేయటమే కేంద్ర బడ్జెట్ ముఖ్య ఉద్దేశ్యమని రాహుల్ గాంధీ ఆరోపించారు. కేరళ వైనాడ్ జిల్లాలో కొండచర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 308కి పెరిగింది. మండక్కై, చూరాల్మల, అత్తమాల, నూల్పూజా ప్రాంతాల్లో దాదాపు 40 బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. సైన్యం, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఇతర సహాయ బృందాలు ఇప్పటివరకు వందలాది మందిని కాపాడి సురక్షిత శిబిరాలకు తరలించారు. 190 అడుగుల పొడవున్న బేలీ వంతెనను సైన్యం వేగంగా పూర్తి చేయడంతో సహాయ కార్యకలాపాలు ఊపందుకోనున్నాయి. ఈ బ్రిడ్జ్ మీదుగా ఎక్స్కవేటర్లతో సహా భారీ యంత్రాలని, అంబులెన్స్లను కొండచర్యలు విరిగిపడిన ప్రాంతాలకు తరలించడానికి అవకాశం ఏర్పడిందని అధికారులు తెలిపారు. హమాస్కు చెందిన 2 అగ్రనేతలు, హెజ్బొల్లాకు చెందిన సీనియర్ మిలిటరీ కమాండర్ హత్యలతో పశ్చిమాసియా నివురుగప్పిన నిప్పులా ఉంది. ఈ 3 హత్యల్లో రెండింటిలో ఇజ్రాయెల్ హస్తం ఉందని ఇరాన్, హమాస్, హెజ్బొల్లా ఆరోపిస్తున్నాయి. ఈ 3 ఇజ్రాయెల్పైకి దండెత్తే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎయిర్ ఇండియా ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్కు విమాన సర్వీసుల్ని నిలిపివేసింది. అటు ఇరాన్ ముప్పు నుంచి ఇజ్రాయెల్కు భద్రత కల్పిస్తామని జో బైడెన్, నెతన్యాహుకు హామీ ఇచ్చినట్లు శ్వేతసౌధం వెల్లడించింది. హమాస్ అగ్రనేత హనియా హత్యతో పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఈ దాడిని ఇజ్రాయెల్ చేయించిందని హమాస్ ఆరోపించింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్పై ప్రత్యక్ష దాడికి ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ ఆదేశించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అటు హమాస్ మరో కీలక నేత దెయిఫ్ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ వరుస పరిణామాల తర్వాత హమాస్ ఇరాన్ నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఐడీఎఫ్ హై అలర్ట్ ప్రకటించింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడారు. ఇరాన్ ముప్పు నుంచి టెల్ అవీవ్కు భద్రత కల్పిస్తామని బైడెన్ హామీ ఇచ్చినట్లు వైట్ హౌస్ వెల్లడించింది. ఇజ్రాయెల్పై ఇరాన్, హెజ్బొల్లా, హమాస్ దాడి చేయవచ్చన్న వార్తల నేపథ్యంలో భారత విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది.
ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్కు విమాన సర్వీసుల్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇవాల్టి నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు టెల్ అవీవ్ నుంచి వచ్చే, అక్కడకు వెళ్లే విమాన సర్వీసుల్ని నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి సర్వీసుల పునరుద్ధరణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఆగస్టు 8వ తేదీ వరకు ఢిల్లీ, టెల్ అవీవ్ మధ్య ప్రయాణాల కోసం ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు మినహాయింపులు ప్రకటించింది. టికెట్ల రద్దు, రీషెడ్యూలింగ్పై ఒకసారి ఛార్జీల మినహాయింపు ఇస్తామని తెలిపింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతకు ప్రాధాన్యమిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఢిల్లీ, టెల్ అవీవ్ మధ్య ఎయిర్ ఇండియా వారానికి 4 సర్వీసుల్ని నడుపుతోంది. పారిస్ ఒలింపిక్స్లో భారత పురుషుల హాకీ జట్టు గ్రూప్ స్టేజ్ను విజయంతో ముగించింది. పూల్ బి గ్రూప్లో భాగంగా జరిగిన మ్యాచ్లో బలమైన ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. మ్యాచ్ మొదటి నుంచి ఆధిపత్యం చెలాయించిన భారత్ 3-2 తేడాతో ఆసీస్ను మట్టికరిపించింది. భారత్ తరపున కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ 2, అభిషేక్ 1 గోల్ కొట్టారు. ఆసీస్ తరపున థామస్, బ్లేక్ చెరో గోల్ కొట్టారు. మొదటి క్వార్టర్ నుంచే భారత్ ఎదురుదాడి చేసింది. పూల్ బి నుంచి ఇప్పటికే భారత్, బెల్జియం, ఆసీస్ క్వార్టర్ ఫైనల్ చేరాయి. ఒలింపిక్స్లో దాదాపు 52 ఏళ్ల తర్వాత ఆసీస్పై భారత జట్టు విజయం సాధించింది. 1972 ఒలింపిక్స్లో 3-1 తేడాతో ఆసీస్పై భారత్ విజయం సాధించింది. ఆ తర్వాత ఇప్పుడే గెలిచింది. అప్పుడు ఒలింపిక్స్లో భారత్ కాంస్య పతకం సాధించింది.